మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీర సమీరేమన్నా తీర ఇప్పటికీ అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది మూవీ, ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు. అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో మచ్చుకొక 2 లైన్లు డెఫినెట్గా. అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన. సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం. నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడి పెంచినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది తళతళ మెరుపుల నురగల అలలకు వడి వడి పరుగులతో మనసా. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా, రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట కచ్చేరి, మధురమై ప్రణయ చరితమై చేరుకోదా, మనసంతా నువ్వంట నిలువెల్లా, ఇక తరగని తరనన వడి వడి పరుగులతో తెలుసా. ఎంత క్రియేటివ్ ఇది. అంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అంటాం, అది వేరు. కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా సురేఖ గారు. నేను మర్చిపోయాను, ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ దట్. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేస్తాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు, తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న, నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా. సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాను. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ రికార్డింగ్ లో కూడా ఉంది, రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను, ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని. ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ సౌందర్య గారి సాంగ్. వాన కన్యక వలపు కానుక
నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా తడి తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే రాయన శృంగారలహరి వాన 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 ఇదంతా అన్నయ్య స్టైల్ అనమాట. ఓహో అక్కడ అన్నయ్య జిమ్ ఆహా జిమ్ ఆహా త్రుదు త్రుదు జిమ్ ఆహా దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా పాలకోవా తీసుకోవా చేసుకోవా అచ్చటైన ముచ్చటాడి దండ నన్న నాన్న తెచ్చుకోవా వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనానందనందనా పాలకోవా పాలకోవా. ఇది తన స్టైల్. అద్భుతం. రంభగారిది ఇది. పాలకోవ రంభగారిదే. పాలకోవ రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశాను. రాసి చూస్తే కన్నె రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాసి, నిన్నేలుకోన మూడు ముళ్ళేసి రాసి అని ఆవిడ రాసి మీద సాంగ్. పర్ఫెక్ట్. మీది మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఇష్టం అనిపిస్తుంది. రేర్ రాగాలు రైట్.